నీ బిడ్డల విషయం కావచ్చు, నీ విషయం కావచ్చు, నీ ఆత్మీయ విషయం కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు. నీ కన్నీళ్ళన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నీ ఎదురు చూపులు, నీ నిరీక్షణ, నీ వేదన. అడుగేసే అవకాశం ఉండి కూడా వేయకుండా, తండ్రి నువ్వు వద్దన్నావుగా నేను ఆగున్నాను తండ్రి, నువ్వు కదులు తండ్రి, నేను ఆగిన అనుభవాలు ఇవన్నీ నా తండ్రి ఎరుగున్నావు. నువ్వు పడ్డ మాటలు, పడ్డ బాధలు, అనుభవించిన వేదన, పొందిన తృణీకారాలు మొత్తం తెలుసు. అరే వీడిని చంపి గోతిలో వేద్దాం, వీడికి కళలు ఏమవుతాయో చూద్దాం అన్నారు అన్నలు. వేశారా? వాళ్ళ వల్ల అయిందా? చంపుదాం అనుకున్నారు, చంపలేకపోయారు. గోతిలో ఉంచుదాం అనుకున్నారు, ఉంచలేకపోయారు. వాళ్ళెవరు అనుకున్నవి చేయటానికే? మనుషులు అనుకుంటే చేస్తారా? ఆయన అనుకుంటే జరుగుద్ది ఏదైనా. ఎవరనుకుంటే నిన్నేద్దామని పెద్ద గొయ్యి తవ్వినా తవ్విన వాళ్ళందరూ పడాల్సిందే, అందులో నువ్వు పడవు. పడనీడాయన. ఎంత పెద్ద గొయ్యి తవ్వినా తవ్విన వాళ్ళందరూ ఆ గుంపంతా పట్టమే, అందులో నువ్వు పడవు. అదే దేవుడు అనుమతిస్తే పడతా. దేవుడిని అనుమతి లేకుండా, ప్రభు సెలవు లేక ఏ కార్యమైనా తలపెట్టి జయం పొందగలవాడేవాడు? Download ShareChat.